దెబ్బకు దెబ్బ అన్నట్టు గట్టిగానే జవాబిచ్చిర్రు నిన్న. ఓకే గాని ఆ పగ మనసులో పెట్టుకొని మళ్ళా మన మీద ఇరుసుకపడితే ఎట్లా? అసలే బుర్రల షెటాకంత గుజ్జు లేని దేర్ దిమాగ్ పాకిస్తానోళ్ళు కదా. మనతోని కొట్లాడే అంత తాకత్ లేకున్నా అవతలోళ్ళని తక్కువ అంచనా కట్టద్దు. అందుకే వాళ్లకు మనకు యుద్ధంగినైతే దేశంలో జనాలు ఎక్కడికక్కడ ఎట్లా కాపాడుకోవాలి, ఆపత్తుల ఎట్లా ఆదుకోవాలి అని ఇట్లా దేశమంతా మెయిన్ సిటీలలో మాక్ డ్రిల్ చేసిర్రు నిన్న. పొద్దుకి 4 గొట్టంగా సైరన్స్ అప్పుడు చేసి పబ్లిక్ ను అలర్ట్ చేసిర్రు మోదాలు. ఎక్కడోళ్ళు అక్కడ కింద వండుకోవాలి, పక్కకు పోవాలంటే వంగొంగి పోవాలి. ఇక వాళ్ళ ఆపత్తులున్నా దెబ్బలు దాకి కొనపానం మీదున్నా ఇట్లా ఈపు మీద వేసుకొని మోసుకొని పోవాలన్నట్టు. హైదరాబాద్ లో 4 తావుల్లో, వైజాగ్ లో 2 తావుల్లో మాక్ డ్రిల్ చేసి పబ్లిక్ ను అలర్ట్ చేసిండ్రు. ఇది మాక్ డ్రిల్ అన్న ముచ్చట మొన్నటి సంధి చెప్తున్నా ఇంకా తెలివనోళ్ళు కొందరు ఏం జరుగుతుందో అర్థం కాక భయపడ్డారు. కానీ ఎవరు భయపడద్దని ధైర్యం చెప్పిర్రు అధికారులు. పోలీసోళ్ళు, ఆర్మీ జవాన్లు, ఎన్డీఆర్ఎఫ్ టీమోళ్ళు, ఫైర్ సిబ్బంది ఇట్లా అన్ని తీర్ల జవాన్లు మాక్ డ్రిల్లలో పాల్పంచుకున్నారు. మన 2 రాష్ట్రాలలోనే కాదు దేశమంతా కలిపి 244 జాగాల్లో పెట్టిర్రు, మాక్ డ్రిల్ చేసిర్రు నిన్న.